ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఆన్లైన్లో తరగతి వీక్షిస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా చింతపల్లిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం తరపుగా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి సమయంలో ఇంతవరకు కీర్తన ద్వారా దేవుని కనపరిచాం. ఈ సమయంలో వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని వాక్య వివరణ గావించడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం నుంచి 33వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతున్నాను, మీ గ్రంథాలు తెరిచి పరిశీలించండి. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరునయ్యది. భాషతో ఎవడైనానూ మాట్లాడితే ఇద్దరు, అవసరమైన యెడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను. ఒకడు అర్థము చెప్పవలను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకునవచ్చు. ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చు, తక్కిన వారు వివేచింపవలను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన కదా మొదటివాడు మౌనంగా ఉండవచ్చు. అందరూ నేర్చుకున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవచ్చు. మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. దేవుడు తన వాక్యం దీవించగాక ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, సృష్టికర్త, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాం తండ్రి. గతించిన శుక్రవారం నుంచి ఇంత పర్యంతం మీ మహాదయచేత కృపచేత నన్ను మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచారు. సురక్షితంగా కాచి కాపాడాలని మీకు స్తోత్రాలు. ప్రపంచవ్యాప్తంగా ఈ దినాన్ని జరుగుతున్నటువంటి ఉదయకాలంలో జరిగినటువంటి బైబిల్ తరగతులన్నింటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క ప్రదేశంలో మీ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడానికి బిడ్డలకి నాయన ఆతురత కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే చెప్పేటువంటి సహోదరులు కూడా వాక్యానుసారంగా వాక్యాన్ని మాత్రం చెప్పగలిగేటువంటి మంచి మనసు వారికి దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాను. అలాగే నా ప్రభా, ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంకా రాలేకపోయిన బిడ్డలు క్షమించి మీ చిత్తమైతే వారికి మరొక తరుణం అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినాన్ని నాయన, మరి నిన్న దినాన్ని మరణించినటువంటి మా పొరుగు వ్యక్తి ఎరిచెర్ల ఆనందం విడికి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నిన్నటి దినాన్ని ఆ బిడ్డ మరి గుండె పొట్టుతో హాస్పిటల్లో మరణించాడని ఉదయకాల సమయంలో అతని శవాన్ని ఇంటికి తీసుకుని వచ్చారు. మధ్యాహ్నకాల సమయంలో సమాధి చేయడం జరిగింది. నాయన, ఆ బిడ్డ విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులకు ఓదార్పు, ఆదరణ, మరి ముఖ్యంగా నిరీక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిన అవసరం ఉంది. నాయన, ఎప్పుడు మీరు నరులారా తిరిగి రండి పిలుస్తారో ఆ పిలుపులో కూడా మేము కూడా రావాల్సిన వారుగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని నాయన మీరు మాకు అవగాహన అయ్యేటట్లుగా బోధిస్తున్నారు. చూసుకుంటారు. ఇంకా కొంతమంది నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖపడుతున్నారు. వారి కొరకు మీరు పరిశుద్ధాత్మను వ్రాయించిన మాట, నిరీక్షణ లేనటువంటి ఇతరుల వల్ల దుఃఖపడద్దు అని ఈ మాటల చేత ఓదార్పు పొందండి జస్రునిక సంఘంతో పౌలు గారు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ ఆ కుటుంబానికి కావలసిన ఆదరణ, ఓదార్పు అందించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇంకా ఇది కానీ ఎంతమంది అయితే మీ సన్నిధికి వచ్చారో ప్రపంచవ్యాప్తంగా వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా ఓదార్పు, ఆదరణ
నిరీక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా వాక్య భాగంలోకి వెళ్తున్నాము. అపవిత్రమైన నా పెద్దలు కాల్చి పవిత్రపరిచి పరిశుద్ధులను మీ లేఖనాలు ప్రియమైన మీ పిల్లలకు అందించడానికి చిన్న పనిముట్టుగా నన్ను వాడుకొని మీ నాకు మహిమ తెచ్చుకుంటారని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధుని నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకున్న పరలోక తండ్రి, ఆమేన్. ఆమేన్. మరి ఒకసారి అందరికీ వందనాలు. పరిశుద్ధాత్మ యొక్క కార్యక్రమాల గురించి మనం ఆలోచన చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు గత పాఠాల్లో గత శుక్రవారం పరిశుద్ధాత్ముడు అపోస్తలుల ద్వారా పనిచేసిన విధానం గురించి ఆలోచన చేశాం. పరిశుద్ధాత్ముడి గురించి అంటే లోకంలో జరిగేటువంటి విషయాలు వేరు, గ్రంథంలో రాయబడేటువంటి విషయాలు వేరు. మనం లోకంలో ఉన్నటువంటి విషయాల గురించే తాపత్రయపడుతూ ఉంటాం, కానీ గ్రంథంలో ఏదైతే ఉందో పరిశీలన చేయం. పరిశీలన చేస్తేనే దాని గురించి మనకు అవగాహన జరుగుతుంది. గ్రంథాన్ని చదవకుండా మనుషులు చెప్పినటువంటి మాటలు నమ్మేస్తే దానివల్ల ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండదు. అంచేత ప్రతి వారికి గ్రంథం ఉండాలి. గ్రంథం యేసుప్రభు వారు చెప్పారు, కత్తి లేని వాడు కత్తి కొనుక్కోండి, వస్త్రాన్ని అమ్మేసి కత్తి కొనుక్కోండి అని చెప్పారు శిష్యులతో. ఎందుకు కొనుక్కోవాలంటే కత్తి అంటే ఏ కత్తి? వాక్యం అనేటువంటి కత్తి. వాక్యం అనేటువంటి కత్తి ఉండాలి, కొనుక్కోవాలి దాన్ని. ఇవాళ బైబిల్ గ్రంథాలు కొనుక్కోరండి. తింటానికి భోజనాలు చేస్తాక ఇంట్లో ఒక్కొక్కడికి ఎవరి ప్లేట్ ఆడికే ఉంటుంది, ఎవరి తప్పుడు ఆడికే ఉంటుంది, తప్పుకుంటారు. ఎవరి మంచం ఆడికే ఉంటాడు, పడుకుంటారు. మరి ఎవరి బైబిల్ ఆడకుండా అబ్బాయి అదొద్దు. ఎవరైనా ఊరికి నిత్తి తీసుకుందామని చూస్తూ ఉంటారు. ఒకవేళ కారణం ఊరికి ఇచ్చారనుకో, అవి పిల్లలు చింపేసినా చూస్తూ కూర్చుంటూ ఉంటారు. ఇంచేత డబ్బు పెట్టుకోలేదు కదది. వాక్యాన్ని కొని ఉంచుకోమంటున్నాడు. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోమంటున్నాడు. ఆ గ్రంథాన్ని చదివితే అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. గత పాఠాల్లో పరిశుద్ధాత్ముడి గురించి ఏమేమి పాఠాలు నేర్చుకున్నాము ఒకసారి రివ్యూ చేస్తే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, శక్తి కలిగిన వ్యక్తి అని. పరిశుద్ధాత్ముడు అంటే పేర్లు కూడా తెలుసుకున్నాం. దేవుని ఆత్మని, ప్రభు ఆత్మని, యెహోవా ఆత్మని, పరిశుద్ధాత్మని, క్రీస్తు ఆత్మని, ఆదరణకర్తని, ఈ పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి నామధేయాల గురించి ఆలోచన చేశాం. పరిశుద్ధాత్ముడు దైవత్వంలో ఒక వ్యక్తి అని నేర్చుకున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అనేటువంటి విషయాన్ని, దైవత్వంలో ఒక వ్యక్తి అనేటువంటి విషయాన్ని గుర్తించాం. పరిశుద్ధాత్ముడు అన్ని కాలాల్లో కూడా పనిచేస్తున్నాడు. అంటే పితరుల యుగంలో పనిచేశాడు, ధర్మశాస్త్ర యుగంలో పనిచేశాడు, క్రైస్తవ యుగంలో కూడా పనిచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. అన్ని కాలాల్లో కూడా పరిశుద్ధాత్ముడు పనిచేశాడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభుతో పనిచేశాడు. ఎలా పనిచేశాడు అనేటువంటి విషయం ఒక వారం పాఠంలో మనం నేర్చుకున్నాం. అలాగే పరిశుద్ధాత్ముడు అపొస్తలుల ద్వారా పనిచేశాడు. అపొస్తలులు వాళ్ళ ఇష్టానుసారంగా చేయలేదు, పరిశుద్ధాత్ముడు ప్రేరేపణ వల్లే చేశాడు అనేటువంటి విషయాన్ని గత పాఠంలో మనం నేర్చుకున్నాం గత వారం. మరి ఇవాళ పరిశుద్ధాత్ముడు ఆది క్రైస్తవుల ద్వారా ఎలా పనిచేశాడు? ఆది క్రైస్తవులు అంటే సంఘం స్థాపించబడిన తర్వాత 100 సంవత్సరాల లోపు వారిని మొదటి శతాబ్దపు క్రైస్తవులు అన్నారు. శత అంటే 100 సంవత్సరాలు యేసు ప్రభు ఆయన సంఘాన్ని స్థాపించి 100 సంవత్సరాల వరకు పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేశాడు వాళ్ళతోటి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేటప్పుడు ప్రయత్నించాలి. అవునండి. ఆది క్రైస్తవులు అంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారు. ఆ దినాల్లో కొన్ని స్థానిక సంఘాల్లో వాక్యం తెలిసినటువంటి అపోస్తలులు లేరండి. ఆ వాక్యం తెలియదు చాలామంది. అన్ని స్థానిక సంఘాల్లో కూడా పత్రికలు కూడా లేవు. వాక్యం ప్రకటించబడాలంటే కృపా వరాలు అవసరం వచ్చింది.
అందుచేత కృపావరాలు ఇచ్చాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో కృపావరాల గురించి వ్రాయబడ్డది. 12వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాల్లో, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరముల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడి నాటు నడిపింపబడితేనని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడనో యేసు శాపగ్రస్తుడని చెప్పబడని, పరిశుద్ధాత్మలను తప్ప ఎవడనో యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు అని ఎవరు చెప్పగలరు? పరిశుద్ధాత్మ మాత్రమే చెప్పగలరు. ఒకసారి యేసు ప్రభు వారు శిష్యులను అడిగారు, నా గురించి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు అని. కొంతమంది ఏలియా అన్నారు, కొంతమంది బాప్తిస్మం నుంచి యోహాను అన్నారు, కొంతమంది రకరకాలు చెప్పారు. అయితే యేసు ప్రభు అడిగాడు, మీరు ఏమని చెప్పుకుంటున్నారు నా గురించి, మీరు ఏమని అనుకుంటున్నారు నా గురించి అన్నప్పుడు పేతురు చెప్తాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పన్నాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం, క్రీస్తు అంటే అభిషేకుడు అని అర్థం. నువ్వు క్రీస్తువు, దేవుని చేత అభిషేకించబడిన వాడు అని పేతురు చెప్తే యేసు ప్రభు అన్నారు, సీమోను బర్యోనా అంటే ఎవరి కుమారుడు? సీమోను యోనా కుమారుడు, యోహాను కుమారుడు. అవునా? అయితే దేవుడు నీకు ప్రత్యేకపరిచిన తప్ప నువ్వు ఈ విషయాన్ని అంత నువ్వు తెలియజేసాడు. అంటే ఎవరు పరిస్థితిని తెలియజేశారు? పేతురికి పరిశుద్ధాత్మ తెలియజేశాడు. యేసు ప్రభు దేవుని కుమారుడని పేతురికి పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. అందుచేత పరిశుద్ధాత్ముడు ఆ 100 సంవత్సరాల కాలంలో కూడా ఆదిమ క్రైస్తవులతో ఎలాగ ప్రవర్తించాడు, ఎలాగ పనిచేశాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసుకుంటున్నాం. 4వ వచనంలో కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే అని ఉందా? ఒక్కటి అని ఉందా? మీ గ్రంథాల్లో తెరవండి, చూడండి. ఒక్కడే అంటే ఒక్కటి అంటే వస్తువు గురించి చెప్తారు, ఒక్కడే అంటే వ్యక్తి గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఒక్కడే. కృపావరాలన్నీ నానా విధాలుగా ఉన్నాయి కానీ ఆ కృపావరాలను ఇచ్చినవన్నీ కూడా పరిశుద్ధాత్ముడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతుంది. ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షపరచబడుతుంది. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము. ఇక్కడ 11వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ 9 కృపావరాలు మనం చూస్తాం. ఎన్నమ్మా? 1 బుద్ధివాక్యము, 2 జ్ఞానవాక్యము, 3 విశ్వాసము, 4 స్వస్థపరచు వరము, 5 అద్భుత కార్యము చేయ శక్తి, 6 ప్రవచన వరము, 7 ఆత్మల వివేచన, 8 నానావిధ భాషలు మాట్లాడటం, 9 ఆ భాషలకు అర్థం చెప్పేటువంటి శక్తి. ఇవి కృపావరాలు అన్నారు. ఇవి 9 కృపావరాలు. ఆత్మఫలం కూడా 9 భాగాలు కలిగి ఉంటుంది. కృపావరాలు కూడా 9 ఉన్నాయి. అయితే శరీర కార్యాల గురించి మనం ఆలోచన చేస్తే అవి 15 ఉంటాయి. అవి ఎక్కువ శరీర కార్యాలు. అమ్మా, గలతీ పత్రిక 5వ అధ్యాయంలో వాటిని చూడగలము. ఇప్పుడు కృపావరాలు ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ ఎవరిచ్చారట? పరిశుద్ధాత్ముడే ఇచ్చాడండి. మనం ఇంతకుముందు చదువుకున్న లేఖనాన్ని బట్టి 14వ అధ్యాయం 26 నుంచి 33 వరకు మొట్టమొదటి చదువుకున్న వాక్యాన్ని బట్టి ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా ఎవరిచ్చారు? పరిశుద్ధాత్ముడే ఇచ్చారు. ఒక్కొక్కడికి ఒక్కొక్క వారు ఇచ్చారండి. అంటే ఒక ఆయన బుద్ధివాక్యం, ఇంకొక ఆయనకి జ్ఞానవాక్యం, ఇంకొక ఆయనకి విశ్వాసం, ఇంకొక ఆయనకి స్వస్థపరచేవారు. అంటే అందరికీ బుద్ధివాక్యం లేదు, అందరికీ జ్ఞానవాక్యం లేదు, అందరికీ స్వస్థపరచే వరం లేదు, అందరికీ విశ్వాసం లేదు, అందరికీ అద్భుత కార్యాలు చేసే శక్తి లేదు.
అందరికీ ప్రవచనాలు చెప్పే శక్తి లేదు, అందరూ నానావిధ భాషలు మాట్లాడే శక్తి లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. 14:13 ఏమంటున్నాడు? భాషతో మాట్లాడేవాడు అర్థం చెప్పు శక్తి కలుగుటకే ప్రార్థన చేయవలను. మరొక వరం భాషతో మాట్లాడేటప్పుడు, అంటే అప్పటికి గ్రంథం ముద్రించబడలేదు, లిఖించబడలేదు. దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి ఈ పరిశుద్ధాత్ముడు ఈ వరాల్ని, కృపావరాల్ని అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కృపావరాలు అందుకొరకే, వాక్యము ప్రకటించడానికి, వాక్యము స్థిరపరచబడటానికి. వాక్యం స్థిరపడ్డ తర్వాత ఈ కృపావరాలు ఆగిపోతాయి. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చాలాసార్లు చెప్పాను. మనం ఇల్లు కట్టుకుంటున్నారు, సెంటరింగ్ వేస్తారు. ఆ సెంటరింగ్ ఎంతవరకునో దానికి కొన్ని రోజులనే లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అయిపోయిన తర్వాత ఆ సెంటరింగ్ తీసేస్తారు. తీయకుండా అలాగే ఉండి ఆ ఇంట్లో మకాం చేస్తామా? చెయ్యం. అంటే వాక్యం స్థిరపరచబడటం కోసం ఈ కృపావరాల్ని పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. అంతేగాని ఇప్పుడు వాక్యం ఇచ్చేసాడు, ఇప్పుడు గ్రంథమే ప్రాముఖ్యం. ఈ గ్రంథంలో ఉన్న వాటిని మనం అనుసరించాలి తప్ప మనుషులు చెప్పి అనుసరించడానికి వీల్లేదు. ఎందుకు ఇచ్చాడు ఈ కృపావరాలంటే సంఘం యొక్క క్షేమంగా అభివృద్ధి చెందడానికి. 14వ అధ్యాయంలో కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో మరి 3వ వచనం నుంచి మనం చూస్తే, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుతున్నాడు. అంటే సంఘం ఏమవ్వాలన్నమాట? క్షేమాభివృద్ధి ఉండాలి, సంఘము హెచ్చరించబడాలి, సంఘము ఆదరించబడాలి. అందుకొరకు ఈ ప్రవచన వరాలు దేవుడిచ్చాడు. 12వ వచనం నుంచి చూస్తే, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. మీకు క్షేమాభివృద్ధి కోసం కాదు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం అవి మీకు విస్తరించాలి. ఇవాళ మనం ఏం చేసుకుంటున్నాం? మనం క్షేమం అభివృద్ధి చేద్దాం. సంఘం ఏమైపోయినా మాకు అక్కర్లేదు, సంఘ కార్యక్రమాలు ఏమైతే మాకు అక్కర్లేదు, మనం మాత్రం హ్యాపీగా ఉండాలి, అందుకోసం చూసుకుంటున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ యొక్క కృపవరాలు ఇవ్వటం జరిగింది. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకే ప్రార్థన చేయాలి. కొంతమంది భాషలు మాట్లాడేస్తూ ఉంటారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు చాలామంది. దాని అర్థం చెప్పలేదు, అర్థం లేని చదువు వ్యర్థం. వాడు మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే అంత. ఆ భాష మాట్లాడితే దాని అర్థం చెప్పాలి. చెప్పిన మాట మళ్ళీ చెప్పరు. ఇప్పుడు మీరు సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకోండి. అయ్యగారు భాష మాట్లాడేటప్పుడు మీరు రికార్డ్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి ఆ భాష మాట్లాడమనండి, అది రాదు. అలాగా ఎవరు ఇష్టాలు మాట్లాడుతూ ఉంటాడు. అది పరిశుద్ధాత్మ వరం కాదు. ఆ దినాల్లో ఇచ్చాడు. వాక్యం స్థిరపరచబడటం కొరకు ఈ యొక్క కృపవరాలు ఇవ్వటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. నేను భాషతో ప్రార్థన చేసి ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనస్సు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుతాను. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నీవు చెప్పుదాన్ని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆమేన్ అని వాడు ఎలాగ పలుకున్నావు? ఆమేన్ అంటే ప్రార్థన ఇబ్బంది రాదు, అలా జరుగునుగా కానీ అర్థం ఆమేన్ అంటే ప్రార్థన ప్రారంభం నుంచి ఆ చేసేవాళ్ళు చేసిన ప్రార్థన వినాలి. విన్న తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆమేన్ అని చెప్పాలి. కనుక ఏం చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు శ్రద్ధగా వినాలి అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేస్తున్నారు. 26వ వచనంలో, సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది?
మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలన ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడిన ప్రకటన చేయవలని ఉన్నాడు, ఇంకా ఏంటి మరి ఒకడు అర్థం చెప్పవాలని ఉన్నాడు. సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకు జరిగింది. భాషతో ఎవరైనా మాట్లాడితే ఇద్దరు, అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతులు చెప్పుకొని మాట్లాడాలి. ఇవి ఎందుకు చెప్తున్నాడంటే ఈ కృపావరాలు అప్పుడున్నాయి, ఇప్పుడు లేవు. అప్పుడే పౌలు గారు హెచ్చరిక చేశాడు. ఒక ఆయన వచ్చి నేను కీర్తన పాడతానంటాడు, ఒక ఆయన వచ్చి నేను భాష మాట్లాడతానంటాడు, ఒక ఆయన వచ్చి నేను ప్రవచనం చెప్తానంటాడు. అందరూ వచ్చేసి అందరూ చెప్పేది అందరూ ఒకేసారి చెప్పేస్తున్నాను అనుకోండి. ఒక ఆయనకి కీర్తన పాడేస్తున్నాడు, ఇక్కడ వాక్యం చెప్పేస్తున్నాడు, అక్కడ ప్రార్థన చేసేస్తున్నాడు, అక్కడ భాష మాట్లాడేస్తున్నాడు. ఎలా ఉంటుంది అది? ఆదిమ సంఘంలో అట్లా జరుగుతుంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికి పరిశుద్ధాత్ముడు పౌలు గారి ద్వారా కొరింథీ సంఘంతో చెప్పినటువంటి మాట. మరి ఇప్పుడైతే ఆ కృపావరాలు ఏమి లేవండి. కృపావరాలు ఇప్పుడు లేవు. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం ఉంది. విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా? ఇప్పుడు విశ్వాసం ఉంటే, దేవుని మీద విశ్వాసం ఉంటే తాళ్ళు కట్టించుకుంటే ఎందుకు వెళ్తావు నువ్వు? దేవుడి మీద విశ్వాసం ఉంటే ఇంకా వేరే చోటుకి వెళ్ళి ముహూర్తాలు ఎందుకు పెట్టించుకుంటావు? దేవుడి మీద విశ్వాసం ఉంటే ఇంకా ఈ రకరకాల కార్యక్రమాలను ఎందుకు చేసుకుంటావు? అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అంటే నీ దేవుడి మీద నీకు నమ్మకం లేదు. అంత్య దినముల్లో విశ్వాసుల్లో విశ్వాసం కనుగొందనా అన్నాడు ఆయన. విశ్వాసంలోనే విశ్వాసం లేదు, మరి ఇంకా ఎలాగా? అవిశ్వాసంలో విశ్వాసం ఎక్కడికి వస్తుంది? నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉందో నేటి విశ్వాసంలో కూడా విశ్వాసం అలాగా ఉంది. అవునా? నమ్ముడనే వల్ల అయితే నమ్మడానికి సమస్య సాధ్యమా? నమ్మిక లేదు. నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు బాగుపడదా? ఇంకొకటి వచ్చి నెత్తి మీద చెయ్యేసి గట్టిగా నొక్కేసి అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు నీకు తగ్గిపోతా? ఎవడు చెప్పాడు అలాగా? బైబిల్లో ఉండాలగా? గ్రంథంలో ఉండాలగా? లేదే. మరి లేదు నమ్ముతున్నావు, ఉన్నది నమ్మట్లేదు. 41 సంవత్సరాలు బట్టి చెప్తున్నాను ఇక్కడ ఈ గ్రామంలో. మరి సంఘంలో విశ్వాసులు ఎంత బలంగా ఉన్నారు? అన్యులకు ఆచారాలు ఆచరించకుండా ఎంతమంది ఉన్నారు? పరీక్ష చేసుకోండి. వాళ్ళతో కలిసి వచ్చేసి వీళ్ళు కూడా దండం పెట్టేస్తున్నారు. అందరూ దండం పెట్టేసుకున్నారు. అంటే శ్మశాన దగ్గరికి ఇల్లు వచ్చిన తర్వాత ఆ ఇల్లు చూసి అక్కడ దండం పెట్టుకోవాలి, దీపానికి దండం పెట్టుకోవాలంట. మరి క్రైస్తవులు కూడా దండం పెట్టేసుకున్నారు ఇవాళ. మరి పెట్టుకోవచ్చు అలాగా? మరి ఇంకా నువ్వు క్రైస్తవులు పెట్టి అంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడు అంటే విశ్వాసం లేదు. అయ్యంటేనే నీకు నమ్మకం ఉన్నాయి. అదే కదా చెప్పేది ఇక్కడ. అవునా? అంటే ఇక్కడ కృపావరాలు లేవు. పరలోకంలో కృపావరాలు ఉండవు, ప్రేమ ఉంటుంది. ప్రేమ గురించి ఇందాక మనం పాడుకున్నాము. ప్రేమ లేకపోతే ఏమున్నా మనకి వ్యక్తులు. ప్రేమ ఉండాలి. అవునా? ప్రేమ ఉంటుంది. పరలోకంలో కృపావరాలు ఉండవు. 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. విశ్వాసం కోల్పోయారు. విశ్వాసం లేదు. ఇప్పుడు విశ్వాసంలో విశ్వాసం లేదు. విశ్వాసంలో విశ్వాసం ఉంటే ప్రారంభ ప్రార్థనకే ఆదివారం వస్తారు ఆరాధన. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. ఆదివారం ఎక్కడికి వెళ్ళకుండా ఆదివారం ఆరాధనకే వెళ్ళాలి, ఎన్ని పనులున్నా సరే మానేయాలి, ఆరాధనకే వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఇప్పుడు విశ్వాసం ఉంటే మరి ఇప్పుడు అలా జరుగుతున్నాయా? ఇష్టమైతే వస్తున్నారు, కష్టమైతే పోతున్నారు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు కూడా ఆయన సన్నిధిలో ఎలాగా నీ ప్రవర్తన సరిగా ఉండాలి, నీ వస్త్రధారణ సరిగ్గా ఉండాలి, నీ వేషభాష సరిగ్గా ఉండాలి. ఎట్లా పడితే అలా వచ్చేస్తావా? నువ్వు పెళ్ళికి వెళ్తావో, లేకపోతే పేరంటానికి వెళ్తావో, ఓ ఫంక్షన్కి వెళ్తావో, ఎలా వెళ్ళిపోతావా? మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలి అంటే విశ్వాసం లేదు. ఇది దేవుని సన్నిధి,
మనం భయంగా ఉండాలి, మన వేషధారం చక్కగా ఉండాలి, మన భాష బాగా ఉండాలి, మన ప్రవర్తన బాగా ఉండాలి అనే ఆలోచన లేదు. ఏం చేద్దంటే దేవుని మీద విశ్వాసం నీకు లేదు. ఓ మంత్రి గారు వచ్చారంటే ఆయన దగ్గరికి ఎలా వెళ్తావు? ముందు వెళ్తావా, వెనకాల వెళ్తావా? చిప్పుడు గుడ్డతో వెళ్ళిపోతావా, లేకపోతే మంచి పని బాగా బట్టలు వేసుకుని వెళ్తావా? మరి ఆ అందరినీ సృష్టించిన దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి నువ్వు? ఎంచితే నువ్వు అలా ఉంటున్నావు అంటే దానికి కారణం ఏంటి? విశ్వాసం లేదు. ఇప్పుడు ఏముంది? విశ్వాసము, నిరీక్షణ, ఈ రెండు కూడా పోయినాయి. నిరీక్షణ కూడా లేదండి. నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడదు. ఇతరులకు నిరీక్షణ ఉండవు, మనకి నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ? యేసు ప్రభు మృతి చెంది తిరిగి లేచాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు అనేటువంటి నిరీక్షణ క్రైస్తవుడు కలిగి ఉన్నాడు. ఎవరైతే ఆ నిరీక్షణ కలిగి ఉంటారో వాడే క్రైస్తవుడు. ఇవాళ నిరీక్షణ కూడా పోగొట్టుకున్నారు. ఉందా నిరీక్షణ? లేదు. చివరికి మిగిలింది ఏంటి? ప్రేమ. ఆ ప్రేమ ఇందులో శ్రేష్టమైనది. ముఖ్యమైనటువంటి 3 విషయాలు. ఏంటో 3ను? 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3ది ప్రేమ. విశ్వాసము నిరీక్షణ పోయింది, ప్రేమ మాత్రం ఆ ప్రేమ కూడా పోయింది. ఇప్పుడు ప్రేమ ఉన్నప్పుడు కుటుంబాల్లో ప్రేమ ఉందా? అన్నదమ్ముల మంచి ప్రేమ ఉందా? సంఘంలో సంఘ సభ్యుల మంచి ప్రేమ ఉందా? గ్రామంలో ప్రజల మధ్యలో ప్రేమ ఉందా? నాయకులకి ప్రజలకి మంచి ప్రేమలు ఉన్నాయా? ప్రేమ లేదు. ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ 5వ వచనంలో అంటున్నాడు, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో ప్రేమ 4వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారం మనసులో ఉంచుకునదు. ఈ లక్షణాలన్నీ ప్రేమ కలిగి ఉంటే ఉన్నాయి. మరి మాట్లాడితే కోపం వచ్చేస్తాయి, మాట్లాడితే ఇదంతా ఏంటి? డంబంగా ప్రవర్తించదండి ప్రేమ. కనుక విశ్వాసం పోయింది, నిరీక్షణ పోయింది, ప్రేమ కూడా పోయింది. కృపావరాలన్నీ కూడా నిలిచిపోయినాయి అండి. 9వ వచనంలో మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమవును. పూర్ణమైనది ప్రేమ. యేసుక్రీస్తు వచ్చాడు, అవునా? నిరర్థకమైపోయింది. ఏదది? పూర్ణం కానిది. పూర్ణం కానిదేది? ధర్మశాస్త్రం పూర్ణం కానిది. పూర్ణమైనదేది? క్రీస్తు శాస్త్రం, క్రీస్తు కృప, క్రీస్తు ప్రేమ. అంటే ధర్మశాస్త్రము మనల్ని రక్షించలేదు, క్రీస్తు ప్రభువు మనల్ని రక్షించాడు. పూర్ణం కానిది ధర్మశాస్త్రము, పూర్ణమైనది యేసు ప్రభు చెప్పిన మాట. అది పూర్ణమైనది వచ్చేసింది, పూర్ణము కాని ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డది, తీసివేయబడ్డది. కానీ ఇవాళ చాలామంది క్రైస్తవులు అనబడే వారు ఆ ధర్మశాస్త్ర క్రియలే చేస్తూ కూర్చుంటున్నారు. ఇదే భక్తి అని అనుకుంటున్నారు. ఈ యొక్క కృపవరాల గురించి మనం ఆలోచన చేస్తే అవి పిల్లవాడి చేష్టలు అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. 13వ అధ్యాయం 11వ వచనంలో, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటున్నాడు? నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాట్లాడుతుంది, పిల్లవాడి వలె తలంచితిని, పిల్లవాడి వలె యోచించింది. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాడి చేష్టలు మానేస్తుంది. మరి పౌలు ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వాడు, యూదుడు, అవునా? యోధామత ప్రవిష్టుడు, యూదుల మతాధికారి నికోదేము పాదాల దగ్గర కూర్చుని యూదామతం గురించి నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఆ స్థితిని పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడి చేష్టలు చేశాను, నాకు తెలియని తనమది. ఇవాళ మనం కూడా క్రైస్తవ్యంలోకి రాకముందు అన్యులుగా ఉన్నప్పుడు అన్యులు చేష్టలు చేశారు.
కొబ్బరికాయలు కుట్టారు, అగరొత్తులు వెలిగించారు, అవునా, ధూపదీప నైవేద్యాలు వేశారు, అన్నీ వేశారు. తెలియనప్పుడు చేశారట. ఇప్పుడు తెలుసుకున్నారు అవన్నీ వ్యర్థము, క్రీస్తు ప్రేమ అర్థవంతమైందని తెలుసుకున్నారు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ పాత క్రియలు చేస్తున్నారు. అవునా, అన్యుల వల్లే ప్రవర్తించవచ్చా? అన్యులతో మరి సహవాసం వద్దట్టలేదు, సహవాసం ఉండాలి, కానీ వాళ్ళ సహవాసం ఉండాలి, కానీ వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు. వీళ్ళు చేసేస్తున్నారు కదా, అందరితో పాటు దానం పెట్టేసుకున్నారు. కొంతమంది నేను చూశాను, ఎవరైతే క్రైస్తవులు అయిన వాడు ఎవడో, సంఘ సభ్యుడు ఎవడో ఆ వచ్చి అన్యుల ఆచారాలు ఆచరించి చేశారు. మరి ఎందుకు చేశారు అలాగా? అది దేవునికి ఇష్టమేనా? మరి దేవునికి ఇష్టం కాదు చేస్తున్నామంటే దేవుడు అంటే నమ్మకం లేదు నీకు. నమ్మకం ఉందా? ఈ కృపావరాలు పిల్లవాడిని చేస్తారని పౌలు గారు చెప్పారు. అపోస్తుల కాలంలోనే కృపావరాలు ఆగిపోయినాయండి. ఈవేళ స్వస్థపరచు వరం ఉంది, స్వస్థపరచు వరము కలిగినటువంటి దైవ సేవకులు వస్తున్నారు అని మీటింగులు పేపర్లో రాసేస్తూ ఉంటారు. ఆ కృపావరాలు, ఆ స్వస్థపరచు వరాలు అపోస్తుల కాలంలోనే ఆగిపోయినాయి. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనంలో, 19వ అధ్యాయం 11వ వచనం, 2 ఏళ్ల వరకు ఇలాగ జరిగింది కనుక యూదులేమి ఎక్కడ 19వ అధ్యాయం 11, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడు. అతని శరీరమునకు తగిలిన చేతి గుట్టలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను, దయ్యములు కూడా వదిలిపోయాయి. అప్పుడు ఏం జరిగిందంట? దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మేము ఉచ్చాటన చేస్తున్నాము అని మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించడానికి పూనుకున్నది. యూదులైన స్కెవాయ అని ఒక ప్రధాన యాజకుని కుమారుని ఏడుగురు అలాగూ చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరెవరు అని అడుగుగా ఆ దయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరు లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరులై గాయం తగిలి ఆ ఇంటి నుండి పారిపోయింది. దిగంబరులై అంటే అర్థం ఏంటి? బట్టలు లాగేసుకుని పారిపోయారు, బట్టలు చేసుకుని పరిగెట్టుకెళ్ళిపోయారు. దెయ్యం బాధపడలేదు. పౌలు చేత ఏమో అద్భుత కార్యాలు చేయించాడు దేవుడు. మరి వీళ్ళెవరో మాంత్రికులు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం తిమోతి 2వ పత్రిక అమ్మా 4వ అధ్యాయము 20వ వచనంలో ఏమంటున్నాడు? ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను, త్రోపిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చింది అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు మాట? పౌలు చెప్తున్నాడు తిమోతితో. మరి త్రోపిము రోగిగా ఉన్నాడు, మరి ఈ పౌలు వస్త్రం తాగితేనే వాళ్ళంతా బాగుపడ్డారు. మరి ఇక్కడ ఈ త్రోపిము ఎందుకు బాగు చేయలేదు? అప్పటికే ఆ వరాలు ఆగిపోయి అవునా. ఇంకొక ఆయన రోగి అయి ఉన్నాడు అని రాయి మార్పు గురించి అక్కడ చెప్తాడు. మరి ఈయన వరాలు ఇలాగా ఆయన వస్త్రపు చెంగు ముడితేనే ఆయన జీవనం, ఆ శరీరానికి ఏ గుడ్డ తాగితే ఆ గుడ్డ రోగి దగ్గరికి తీసుకెళ్తే వాడు స్వస్థత పొందినప్పుడు, మరి ఇక్కడ త్రోప్యము రోగిగా ఉంటే మిలేతులో విడిచిపెట్టేసి ఎందుకు వచ్చాడు? అతను స్వస్థపరచవచ్చు కదా. అంటే ఏమైందనమాట? ఆ అపోస్తుల కాలంలోనే కృపవరాలు ఆగిపోయినాయి. అలాగంటే ఇప్పుడు వీళ్ళకి అర్థం కాదు. ఇవాళ అదే జరుగుతుంది. ఆ స్వస్థత వరాలు అన్న వాళ్ళ దగ్గర పరిగెట్టుకెళ్ళిపోతున్నారు. అవి ఆగిపోయినా బాబు నీకు వాక్యం చెబుతుంది. వాక్యం అక్కర్లేదు వీళ్ళకి. ఏం కావాలి? స్వస్థత పడటమే కావాలంటే దానికోసం పరిగెట్టుకెళ్తున్నారు. అది వాక్యానుసారమా కాదా అన్నది అర్థం చేసుకోవట్లేదు.
కృపావరాలు ఎవరో కొందరికి కాదు, అందరికీ ప్రయోజనమేది. 1 కొరింథీ 12వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. అందరి ప్రయోజనం కొరకు. ఇప్పుడు స్వస్థతలు అన్నది అందరికీ రావాలి. ఈ స్వస్థత కూటాలు ఎట్టేస్తున్నారు, అంతమంది స్వస్థ పొందేస్తున్నారా? అన్ని స్వస్థలు వచ్చేస్తున్నాయా? పరిశుద్ధాత్మను స్వస్థత ఇచ్చింది అందరికీ ఇచ్చాడు. కనుక ఈ స్వస్థత వరాలు అన్నవి, ఈ కృపా వరాలు అన్నవి అపొస్తలుల కాలంలోనే ఆగిపోయాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కొరింథీ మొదటి పత్రికలో 12వ అధ్యాయం 7వ వచనంలో 12వ అధ్యాయము 7వ వచనంలో అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి. అందరి ప్రయోజనం అంటే కృపావరాలు పరిశుద్ధాత్ముడు దయచేశాడు. ఎవరికి ఇచ్చాడు? ఆదిమ క్రైస్తవులకు ఇచ్చాడు. ఆ క్రైస్తవులో అపొస్తలులు ఆనబడిన వారి 12 మందికి ఇచ్చారు. మిగిలిన వాళ్ళకి ఆ కృపావరం లేదు. ఆ కృపావరాలు ఏంటమ్మా? 9 కృపావరాలు. అవి ఒక్కొక్కరికి ఒకటే ఇచ్చారు, ఒక్కొక్కరికి 2 ఇవ్వలేదు. స్వస్థపరిచే వరం ఒకరికి ఇస్తే అద్భుత కార్యాలు చేసే వరం ఒకరికి ఇచ్చారు. ప్రవచనం చెప్పే వరం ఒకరికి ఇస్తే ఆత్మ వివేచన ఒకరికి ఇచ్చారు. అన్నీ ఒకరికి ఇవ్వలేదు. అంటే భాష మాట్లాడేవాడు గురించి మాట్లాడుతూ భాషకి అర్థం చెప్పే కృపావరం కొరకు నువ్వు ప్రార్థన చేయమని వాటితో హెచ్చరిక చేశాను. 2వ కృపావరం కొరకు నువ్వు ప్రార్థన చేయన్నా. అంతేగాని ప్రార్థన చేయమన్నాడే తప్ప భాష మాట్లాడిన వాడు అర్థం చెప్పలేదు. నానాగల భాషలో మాట్లాడాలంటే ఆ భాషకి అర్థం చెప్పేవాడు ఉండాలి. ఒక ఆయన వచ్చేసి ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడేశాడు అనుకోండి, మనకు అర్థమైపోద్దా? ఏం చేయాలి? ఇంకొక ఆయన తర్జుమా చేసేవాడు లేకపోతే ఏం చేయాలి? ఆ ఇంగ్లీష్లో చెప్తే మానేయాలి. తర్జుమా చేసేవాడు ఉంటేనే చెప్పాలి. ఇప్పుడు భాషల గురించి మనం ఆలోచన చేసాం, పరిశుద్ధాత్ముడి గురించి ఆలోచన చేసాం. పరిశుద్ధాత్ముడు ఆదిమ క్రైస్తవ ద్వారా పనిచేసేటువంటి విధానం ఆలోచన చేశాం. కృపావరాలు ఎన్ని చెప్పండి? 9. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచే వరము, అద్భుత కార్యాలు చేయ శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానావిధ భాషల అర్థం చెప్పే శక్తి. ఆత్మల వివేచన అనేటువంటి విషయం మనం ఆలోచన చేస్తే అననీయ సభ్యరాలు పొలం అమ్మేశారు, కొంత దాచుకున్నారు. అపొస్తలుల దగ్గర పట్టుకొచ్చారు, పేతురు దగ్గర పట్టుకొచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టాడు. అననీయ వచ్చి పెట్టాడు. అప్పుడు పేతురు గారు ఏమన్నాడు? అన్నయ్య, నీ పొలం ఎంతకే అమ్మేవా అన్నాడు. ఎంతకు అమ్మాడో ఈయనకి ఎలా తెలిసింది? పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉన్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడండి పేతురు గారు. అపొస్తలుల కార్యాలు ఏమన్నాడో వాక్యమే చదివి ఆలోచించేద్దాం. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. 5వ అధ్యాయంలో చూడండి. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములతో పెట్టాడు. అప్పుడు పేతురు, అన్నయ్య, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించాను? అది నీ అంత ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడుతావని బాధ్యత. ఎవరితో? పేతురుతో అబద్ధమాడాడా, దేవునితో అబద్ధమాడాడా? అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పేతురులో ఉంటే మాట్లాడుతున్నాడు. అంటే ఆత్మల వివేచన శక్తి పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. అవునా? మరి తర్వాత తన భార్య వచ్చింది. ఆ భార్య వచ్చినప్పుడు కూడా ఏమడిగాడు?
8వ వచనం చూడండి. పేతురు ఇంచుమించు 3 గంటల సేపటికి వారి భార్య జరిగి లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పినాడు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతారు? ప్రభు ఆత్మను ఎందుకు శోధించారు? భార్యాభర్తలతో ఏకీభవించారు దేవుని యొక్క ఆత్మను శోధించడానికి. ఇవాళ అటువంటి భార్యాభర్తలు కూడా ఉన్నారు. ఇద్దరు కూడా మంచిగా ఉంటే మంచిదే, దేవుని పని చేయటారు. అప్పులో ప్రిస్కిల్లా ఉన్నారు భార్యాభర్తలే. వాళ్ళిద్దరు దేవుని పని చేశారు, ఆశీర్వదించబడ్డారు. ఈ అన్నయ్య సత్యాలు ఉన్నారు దేవునికి వ్యతిరేకం. దేవునికి ఎవరనుకుంటున్నారు వీళ్ళు? ఈ దంపతులు ఆ దంపతులు పోల్చి చూస్తే మనం ఎలా ఉన్నారు? వాళ్ళు దేవుని పని చేసిన వాళ్ళు దీవించబడ్డారు. దేవునికి వ్యతిరేకంగా పనిచేసినాడు అక్కడ చచ్చిపోయాడు. అంతే, ముందు భర్త చచ్చిపోయాడు, తర్వాత భార్య చచ్చిపోయాడు. దాని కారణం ఏంటి? ఈ లోకంలో ఏ పాపమైనా క్షమించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా చేస్తే పాపము క్షమాపణ లేదు. అక్కడ మరణమే. ఇంచేత ఆ సంఘానికి ఆదిన సంఘానికి భయం కలిగింది. ఆ చర్చిలో వాళ్ళిద్దరూ చచ్చిపోయేటప్పటికి ఆ సంఘస్థలందరికీ ఎంత భయం వచ్చేసిందో తెలుసా? అందరూ కూడా దేవుడి వ్యతిరేక అబద్ధాలు అర్థం మానేశారు. అంతే, సంఘమంతటికి ఏమొచ్చింది? సంఘం అంతా 11 వచనంలో సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికీ మీ ఊళ్ళో భయం. ఆ భయం లేదు ఇప్పుడు భయం ఉందా సంఘానికి? అసలు భయం లేదు. ఉందా? లేదు. కనుక ఈ పరిశుద్ధాత్ముడు ఆదిమ క్రైస్తవులు ఎలా పనిచేశాడు అనేటువంటి విషయాన్ని ఈ రక్త సమయంలో మనం ఆలోచించేసి, దేవుని చిత్తమైతే రేపు శుక్రవారం నేటి క్రైస్తవులు అనే మనతో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఆలోచించేటట్టు ప్రయత్నించేద్దాం. ఇంతవరకు శ్రద్ధగా వాక్యమైనటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమస్వరూపుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ రాత్రి సమయంలో బైబిల్ తరగతిలో పరిశుద్ధాత్ముడు ఆది క్రైస్తవుల ద్వారా పనిచేసినటువంటి విధానం గురించి మీ లేఖనాలు బిడ్డలకి నాయన చూపించి విషయాన్ని వివరించడం జరిగింది. ఆయన అనేకులు మనుషుల యొక్క మాటలకు భ్రమించి ఇంకా పరిశుద్ధాత్ముడు ఇక్కడ ఆ వరాలు, ఆత్మవరాలు, ఈ యొక్క కృపావరాలు ఉన్నాయని చెప్పి ఆశపడిపోతున్నారు. కొంతమంది అబద్ధ బోధకులు కూడా ఈ కృపావరాలు ఉన్నాయని ప్రజల్ని మభ్య పెడుతున్నారు. నాయన వీళ్ళేమో మోసపోతున్నారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని లేకుండా చెప్తుంటే ధనం కొరకే సేవ చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ లోకంలో ధనం సమకూర్చుకోవద్దు, మీరు పరలోకంలో ధనం సమకూర్చుకోమని మీ కుమారుడికి సెలవిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లోకంలోని మేము ఏమి తీసుకురాలేదు, ఈ లోకం నుంచి ఏమీ తీసుకుపోలేదు. మీ ఎడల భయం కలిగి భక్తి కలిగి జీవించడమే మానవ కొట్టి విజయని ప్రసంగం కూడా తెలియజేస్తున్నాను. నేను అటు రీతిగా బిడ్డల జ్ఞానం, వాక్యాన్ని అవగాహన చేస్తూ విని విడిచిపెట్టడం కాదు, నిన్న వాక్య ప్రకారంగా జీవిస్తూ మీ నుంచి దీవింపబడే వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు నేను సాధించమని ప్రార్థన చేసుకుంటున్నాను. నాయన మీ కుమారుని చేసి 2వ రాక సమీపంగా ఉంది. ఎవరి మట్టుకు వాళ్ళే సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే సాతాను వచ్చి లాక్కుపోతాడు. ఈ లోకంలో మేము విడుదలపడితే దిగజారిపోతే నా తండ్రి నాయన సాధారణ ఒడిలో పడిపోతాం, నిత్య నాశనానికి పడతాం. కనుక నాయన వాక్యం ఉన్న ప్రతి బిడ్డ కూడా వాక్యానికి లోబడి జీవించడానికి సహాయం చేయండి. మీరంటే విశ్వాసము, మీరంటే నాయన భయము బిడ్డలు కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో కొంతమంది బిడ్డలు నాయన దిగజారిపోతున్నారు. ఆదివారం ఆరాధన కూడా రాలేకపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. అటువంటి వారి వరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. నాయన మీరు కూడా భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమాని నన్ను పిలుస్తున్నాను. వాళ్ళు రాకపోతే ఆకాశము ఆలకించము, భూమి చెవియకు, నేను బిడ్డలకు అన్నాను, పెద్ద చేశాను, వాళ్ళు నా మీద తిరుగుబాటు చేశారని నాయన మీరు ఆకాశంతో భూమితో చెప్పుకుంటున్నారు.
లేఖనాల్లో మేము చూస్తున్నాం. మేమేమి చేయలేము తండ్రి, సమస్తం మీరు చేయాలి. నన్ను ఏది జరిగినా మీ చిత్తం లేకుండా జరగదు. అందుచేత ప్రభువా సమస్తం మీ చిత్తాన్ని చెప్తున్నా. ఒలీవల కొండ మీద మీ కుమారుడు క్రీస్తు కూడా తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి, ఆయనను మీ చిత్తమే సిద్ధించుగాక అన్నారు. అలాగే నా ప్రభువా మేము కూడా మా జీవితాల్లో ఏది జరిగినా అది మీ చిత్తమే అనేటువంటి ఆలోచన కలిగి మీకు లోబడి మేము జీవిస్తూ మీ పట్ల విశ్వాసం కలిగి మీ పట్ల భయం కలిగి మీ పట్ల విధేయత కలిగి జీవించే భాగ్యం మా అందరికీ దయచేయండి. భాగ్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీకు భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. నాయన గత వారంలో మీరు నాకు మాకు చేసిన ప్రతిభలను మీరు బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతకంటే అధికమైన మేడతో రాబోయేటువంటి వాళ్ళని కూడా నాయన మమ్మల్ని నింపారు చేసి మీ చిత్తమైతే మరి యొక్క శుక్రవారం బైబిల్ తరగతిలో మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీ మాటలు వినగలిగే భాగ్యం కలిగి ఉంటాయి సహాయం చేయమని ఈ ప్రార్థన రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.